కాకినాడలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిర్మాణాలు ద్వారంపూడి ప్రధాన అనుచరుడికి చెందినవిగా చెబుతున్నారు. కూల్చివేతలను ద్వారంపూడి అనుచరులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు కాబట్టే తొలగిస్తున్నామంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అక్రమ కట్టడాలపై కాకినాడ మున్సిపల్ శాఖ అధికారులు కన్నెర చేశారు. గత కొద్ది రోజులుగా నోటీసులు కానీ వాళ్ళ వద్ద నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో కాకినాడ డీసీపీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ కూల్చివేతలు? మీరు నోటీస్ ఇచ్చారా? ఇది ఒక సూరిబాబు అని ఆసాం. ఇది ఆయనకి గత వారం రోజులు బట్టి నోటీసులు ఇవ్వడం, పైన కడుతున్న దాన్ని అనాథరైజ్డ్గా కడుతున్న దాన్ని ఒక సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ లాగా కడుతున్నారు. దాన్ని ఆపు చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఆపు చేసినా కానీ ఆయన ఆఫీసర్లు ఇచ్చిన దీన్ని ధిక్కరించుకొని దీన్ని స్లాబ్ వేయడం జరిగింది. మేము ప్రొసీజర్ ప్రకారం వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కూడా ఆయన రిప్లై చేయలేదు. దాంతో మేము ఏదైతే అనాథరైజ్డ్గా నిర్మించబడిందో దాన్ని కొడుతున్నాం. అదేవిధంగా కింద 2 ఫ్లోర్లు కూడా 2 ప్లాన్లుగా తీసుకొని అది కలిపి కట్టి మేజర్ డీవియేషన్ చేసి కిందను కూడా కట్టడం జరిగింది. దానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుమతులు దేనికి తీసుకున్నాడు? ఆయనేమో అనుమతులు తీసుకున్నా అంటున్నారు. అసలు అనుమతులు ఏం తీసుకున్నాడు? ఎన్ని ఫ్లోర్లు తీసుకున్నారు? ఎన్ని కడుతున్నాడు ఈయన? అనుమతులు 2 ఫ్లోర్లకు తీసుకున్నాడండి. 3వ ఫ్లోర్ అనాథరైజ్డ్కి కడుతున్నాడండి. తీసుకున్న అనుమతికి భిన్నంగా కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి మా ప్రొసీజర్ ప్రకారం, యాక్ట్ ప్రకారం నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ డీవియేషన్స్ పోర్షన్ కూడా తొలగించడం జరుగుతుంది. నోటీసులో ఏమి ఇస్తారు సార్? అంటే మీ దగ్గర ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఒకసారి మాకు చూపించండి అంటారా? దాంట్లో ఆ నోటీసులో ఏముంటుంది? నోటీసులో వాళ్ళకి మేము ఇచ్చిన అనుమతి పత్రం మా దగ్గర ఎలాగో ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న ప్లాన్కి భిన్నంగా ఈ రకంగా సెట్ బ్యాక్స్ ఏమీ వదలకుండా నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా పై ఫ్లోర్ కూడా అనాథరైజ్డ్గా నిర్మిస్తున్నారు. దాన్ని ఇమీడియట్గా తొలగించి ఎటువంటి రూల్ ప్రకారంగా దాన్ని రూల్ పద్ధతిలో తీసుకురావాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా రికార్డెడ్గానే ఉంటుంది కదా సార్? అటువంటిప్పుడు మరి ఆయన ఇవ్వలేదంటే మీరు ఎట్లా చెప్తారు? ఆయనకి తెలుసు. ఆయన కింద డీవియేషన్ నోటీస్కి ఈరోజు హడావుడిగా రిప్లై కూడా మనం దీన్ని డిమాలిషన్ చేస్తామని చెప్పి తెలిసి హడావుడిగా రిప్లై కూడా మా ఆఫీస్కి సబ్మిట్ చేశాడు. అయితే ఆ రిప్లైలో ఎటువంటి ప్లాన్ దాఖలు చేసినట్టు కానీ ఈ పైన కడుతున్న అనాథరైజ్డ్ ఫ్లోర్కి ఎటువంటి లైసెన్స్ ఫీజు కానీ ఎటువంటి డ్రాయింగ్ తయారు చేసి అప్లై చేసినట్టు కానీ ఏమీ లేవు. నేను పెట్టుకుంటాను, బీపీఎస్లో పెట్టుకుంటాను, ఇందులో పెట్టుకుంటాను, అందులో పెట్టుకుంటాను అని చెప్పి ఆయన వివరణ ఇచ్చాడు తప్ప ఏదైతే అనాథరైజ్డ్ ఫ్లోర్ ఉందో దాని గురించి ఎటువంటి సంజాయిషీలో ఆయన తెలపడం జరగలేదు. ఆయన తీసుకున్నదేమో అనుమతి ఒక రకంగాను, ఆయన నిర్మాణం మరో రకంగా చేస్తున్నారు. అందువల్లే నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా గమనిస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే మేము తొలగిస్తున్నామో ఫ్లోరు అది కంప్లీట్ అన్అఫిషియల్ అనాథరైజ్డ్ ఫ్లోరు. మా వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఆపినా కానీ అది బై ఫోర్స్ ఇక్కడ లోకల్గా అతను ఈ లోకల్ లీడర్ అయి ఉండడం వల్ల మా వాళ్ళు దాన్ని ఆప్ చేయలేకపోయారు. ఎన్నిసార్లు మా కింద సిబ్బంది వచ్చి కన్స్ట్రక్షన్ ఆపినా కానీ ఆయన ఆపలేదు. ఈరోజు మరి అధికారులు అంతా నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఈ పోలీస్ సిబ్బంది సహకారంతో మేము ఇది తొలగించడం జరుగుతుంది. కింద 2 ఫ్లోర్లు కూడా నిబంధనలు గురించి అవి కూడా డిమాలిష్ చేస్తారండి. కిందనున్న 2 ఫ్లోర్లు కూడా వాళ్ళకి ఏవైతే డీవియేషన్ ఉన్నాయో ఆ డీవియేషన్ పోర్షన్ తొలగించడం జరుగుతుంది.
ఇది మొత్తం మీద చూసుకుంటే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక రకంగా చూస్తున్నారు. తర్వాత నిర్మాణంలో మాత్రం ఆ అనుమతులు తీసుకున్న విధంగా నిర్మాణం జరగలేదు. దీనికి సంబంధించి సంబంధిత యజమానికి వారం రోజుల ముందుగానే నోటీస్ ఇచ్చాం. పైన టెంట్ హౌస్ అయితే కడుతున్నారో అది కూడా కడుతున్నప్పుడు మా సిబ్బంది వచ్చి చాలాసార్లు వచ్చి వారించినా కానీ బై ఫోర్స్గా ఆయన నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా నిబంధనలను అడుగడుగున ఉల్లంఘిస్తూనే కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితిలో కోల్చాల్సిందన్నారు. అలాగే కింద కూడా మరో 2 ఫ్లోర్లు ఉన్నాయి. వాటికి కూడా అనుమతి తీసుకున్న విధం ఒకటి, అక్కడ జరుగుతున్న నిర్మాణం మరొక విధంగా. సో మొత్తం మీద అన్ని చోట్ల కూడా బిల్డింగ్ సంబంధించి సెట్ బ్యాక్స్ వదలడం కానీ లేకపోతే ఇతర నిబంధనలు పాటించడం కానీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం జరిగింది. నోటీస్ ఇచ్చినా కానీ స్పందించకపోవడంతో ఈరోజు కూల్చివేతకు సిద్ధపడ్డామని చెప్పి అధికారులు అయితే చాలా స్పష్టంగా చెబుతున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ.